Hello students, today's session we are going to discuss theories of bonding in metals lo manam valency bond theory ni explain cheskundam. So write short notes on valency bond theory of metals. Write short notes on valency bond theory of metals. VBT theory of metals. సో మనం వ్యాలెన్సీ బాండ్ థియరీ మెటల్స్లో వ్యాలెన్సీ బాండ్ థియరీని డిస్కస్ చేసుకుందాం స్టూడెంట్స్. సో ఇక్కడ మనం వ్యాలెన్సీ బాండ్ థియరీ డిస్కస్ చేసుకునేటప్పుడు లాటిస్లో ప్రతి మెటల్ యాటమ్ ఎవ్రీ మెటల్ యాటమ్ ఇన్ ద లాటిస్ షేర్స్ ద ఎలక్ట్రాన్ పేర్ విత్ నైబర్ యాటమ్స్ విత్ నైబర్స్ అంటే నైబర్ యాటమ్తో ఎలక్ట్రాన్ పేర్ని షేర్ చేసుకుంటుంది. every metal atom in the lattice every metal atom in the lattice shares the electron pair every metal atom in the lattice shares the electron pair with neighbors with its neighbors అంటే నైబర్ యాటమ్స్తో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే లాటిస్లో ప్రతి మెటల్ యాటమ్ ఎవ్రీ మెటల్ యాటమ్ లాటిస్లో ఉన్న ప్రతి మెటల్ యాటమ్ షేర్స్ ద ఎలక్ట్రాన్ పేర్ని షేర్ చేసుకుంటుంది నైబర్ యాటమ్స్తో. ఇక్కడ నైబర్స్ అంటే నైబర్ యాటమ్స్తో ఎలక్ట్రాన్ పేర్ని షేర్ చేసుకుంటుంది. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ H2 మాలిక్యూల్ ఇది మనం ఇంటర్మీడియట్లో చూసుకుంటాం స్టూడెంట్స్ వ్యాలెన్సీ బాండ్ థియరీ. హైడ్రోజన్కి మధ్య కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది. కోవలెంట్ బాండ్ అంటే ఒక హైడ్రోజన్ యాటమ్ యొక్క ఒక ఎలక్ట్రాన్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఇంకో హైడ్రోజన్ యాటమ్ యొక్క వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్తో షేర్ చేసుకొని ఈక్వల్గా షేర్ చేసుకుంటాయి అన్నమాట. సమిష్టిగా పంచుకుంటాయి. షేర్ చేసుకోవడం అంటే సమిష్టిగా పంచుకోవడం. షేర్ చేసుకొని మనకి కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది. కోవలెంట్ బాండ్ దాన్ని ఇలా చూస్తాం ఓవర్లాపింగ్ అన్నమాట. ఓవర్లాపింగ్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ valence atomic orbital of one atom containing one electron. ఒక యాటంలో ఉన్న ఒక ఎలక్ట్రాన్ అలానే ఇంకో యాటంలో ఉన్న ఇంకో ఎలక్ట్రాన్తో ఈక్వల్గా షేర్ చేసుకొని మనకి బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది అన్నమాట. బాండ్ ఫార్మేషన్ పాసిబుల్ ఇది నాన్ మెటల్స్లో స్టూడెంట్స్. అలానే ఇక్కడ కూడా అంతే. ఇక్కడ మనకి లాటిస్ మెటల్ లాటిస్ అనమాట. మెటల్ లాటిస్లో నెంబర్ ఆఫ్ మెటల్ యాటమ్స్ ఉంటాయి. ఎవ్రీ మెటల్ యాటమ్ షేర్స్ ద ఎలక్ట్రాన్ పేర్ విత్ ఇట్స్ నైబర్స్ అంటే నైబర్ యాటమ్స్తో ఎలక్ట్రాన్ పేర్ని షేర్ చేసుకుంటాయి అనమాట. ఇలా మనం ఈ వాల్యూమ్లో మెటల్ స్పేస్ ఉంటుంది. దీంట్లో మనకి ఈ లాటిస్ అనుకుంటే ఈ లాటిస్లో ఎవ్రీ మెటల్ యాటమ్ బాండ్ ఫామ్ అవ్వాలంటే ప్రతి మెటల్ యాటమ్ ఇంకో నైబర్ యాటమ్తో ఎలక్ట్రాన్ పేర్ని షేర్ చేసుకుంటాయి. ఇలాంటివి ఇది హైడ్రోజన్ మాలిక్యూల్ ఇలాంటి యాటమ్స్ ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ సోడియం యాటమ్స్ తీసుకుంటే నెంబర్ ఆఫ్ సోడియం యాటమ్స్ అదర్ యాటమ్స్తో ఏమవుతాయి ఎలక్ట్రాన్ పేర్ని షేర్ చేసుకొని ఏమవుతాయి బాండ్ ఫార్మేషన్లో ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట. ఎవ్రీ మెటల్ యాటమ్ ఇన్ ద లాటిస్ షేర్స్ ద ఎలక్ట్రాన్ పేర్ విత్ ఇట్స్ నైబర్స్. ఈ రెండింటికి మధ్య మనం సెకండ్ పాయింట్ చూసుకున్నట్టయితే ద బాండ్ ఎలక్ట్రాన్ పేర్స్ ఈ బాండ్ ఎలక్ట్రాన్ పేర్ moves
freely of vacant orbitals of metals. Vacant orbitals of metals. Suppose for example ఇక్కడ ఉన్న ఈ బాండ్ ఎలక్ట్రాన్ పేర్, సో ఇలాంటి బాండ్ ఎలక్ట్రాన్ పేర్స్ అనేవి చాలా ఉంటాయి. సో లాటిస్లో ఈ బాండ్ ఎలక్ట్రాన్ పేర్ అనేది ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటుంది. సో ఈ మెటల్ లాటిస్లో బాండ్ ఎలక్ట్రాన్ పేర్ ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటుంది. సో సో ఎక్కడ మూవ్ అవుతాయి? మెటల్స్ యొక్క వేకెంట్ ఆర్బిటాల్స్లో. మెటల్స్ యొక్క వేకెంట్ ఆర్బిటాల్స్లో బాండ్ ఎలక్ట్రాన్ పేర్ అనేది ఫ్రీగా మూవ్ అవుతుంది అనమాట, ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి యాజ్ ఎ రిజల్ట్ లార్జ్ నెంబర్ ఆఫ్ రెజోనేటింగ్ స్ట్రక్చర్స్ పాసిబుల్ అవుతాయి. సో థర్డ్ పాయింట్ ఏం స్టూడెంట్స్, యాజ్ ఎ రిజల్ట్ large number of resonating structures, as a result large number of resonating structures for the lattice. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సో లాటిస్లో సో లార్జ్ నెంబర్ ఆఫ్ రెజోనేటింగ్ స్ట్రక్చర్స్ అనేవి సో ఫామ్ అవుతాయి. లార్జ్ నెంబర్ ఆఫ్ రెజోనేటింగ్ స్ట్రక్చర్స్ అబ్టైన్డ్ ఫర్ ది లాటిస్. అబ్టైన్డ్ ఫర్ ది లాటిస్. అబ్టైన్డ్ అంటే బాగుంటుంది. సో ఫస్ట్ పాయింట్ మనకి ఏం స్టూడెంట్స్, ఎవ్రీ మెటల్ ఆటమ్ ఇన్ ద లాటిస్ షేర్స్ ద ఎలక్ట్రాన్ పేర్ విత్ ఇట్స్ నైబర్స్. The bond electron pair moves freely of vacant orbitals of metals. In vacant orbitals of metals, లేదంటే of vacant orbitals of metals, as a result, large number of resonating structures obtained for the lattice. ఈ lattice లో large number of resonating structures possible అవుతాయి మనకి. సో దీనివల్ల ఏమైందంటే స్టెబిలిటీ increases the stability and increases the stability. దీనివల్ల స్టెబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇంక్రీజెస్ ది స్టెబిలిటీ. సో యాజ్ ఎ రిజల్ట్ లార్జ్ నెంబర్ ఆఫ్ రెజోనేటింగ్ స్ట్రక్చర్స్ అబ్టైన్డ్ ఫర్ ది లాటిస్ అండ్ ఇంక్రీజెస్ ద స్టెబిలిటీ. ఇంకోసారి రీకాల్ చేస్తున్న స్టూడెంట్స్, సో ఇక్కడ మనకి లాటిస్లో ప్రతి మెటల్ ఆటమ్ సో నైబర్ ఆటమ్తో ఎలక్ట్రాన్ పేర్ని షేర్ చేసుకుంటుంది. షేర్ చేసుకోవడం అంటే సమిష్టిగా ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకొని బాండ్ ఫార్మేషన్ ఇన్వాల్వ్ అవుతుంది. అలానే ఈ బాండ్ ఎలక్ట్రాన్ పేర్ అనేది సో ఫ్రీలీ మూవ్స్ ఇన్ ది వేకెంట్ ఆర్బిటాల్స్ ఆఫ్ మెటల్స్ యొక్క వేకెంట్ ఆర్బిటాల్స్లో బాండ్ ఎలక్ట్రాన్ పేర్ అనేది ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల లార్జ్ నెంబర్ ఆఫ్ రెజోనేటింగ్ స్ట్రక్చర్స్ అనేవి అబ్టైన్ అవుతాయి. సో లాటిస్లో లార్జ్ నెంబర్ ఆఫ్ రెజోనేటింగ్ స్ట్రక్చర్స్ అబ్టైన్ అవుతాయి అండ్ ఇంక్రీజెస్ ద స్టెబిలిటీ. దీనికి ఫర్ ఎగ్జాంపుల్ లిథియం మెటల్ ఆటమ్గా తీసుకుంటాం. నెక్స్ట్ పాయింట్ metallic bond is formed. Metallic bond is formed in metal atoms. So metal atoms లో మెటాలిక్ బాండ్ ఫామ్ అవుతుంది. మెటల్ ఆటమ్స్ బై resonating covalent bond. Resonating covalent bond వల్ల మెటల్ ఆటమ్స్ లో మెటాలిక్ బాండ్ ఫామ్ అవుతుంది. సో మెటాలిక్ బాండ్ ఈస్ ఫార్మ్డ్ in metal atoms by resonating covalent bond. For example, lithium
lithium metal having body centered cubic structure, body centered లేదంటే BCC, body centered cubic structure. So lithium metal ki body centered cubic structure. In this structure each lithium atom attached 8 other lithium atoms, 8 other lithium atoms. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే లిథియం ఆటమ్ కి సో బాడీ సెంటర్డ్ క్యూబిక్ స్ట్రక్చర్ ఉంటుంది. సో నేను ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. సో ఇక్కడ మనకి బాడీ సెంటర్డ్ క్యూబిక్ స్ట్రక్చర్లో నేను లిథియం ఆటమ్గా తీసుకుంటే సో నా చుట్టూ ఉన్న 8 కార్నర్స్లో 8 లిథియం ఆటమ్స్ సో 8 లిథియం ఆటమ్స్ అటాచ్ అయి ఉంటాయి, బాండ్ ఫార్మేషన్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో ఈ రూమ్లో 8 కార్నర్స్ ఉన్నాయి. సో కింద చూడండి 1 2 3 4 లిథియం ఆటమ్స్తో 4 బాండ్స్, అలానే పైన కూడా 4 కార్నర్స్ ఉన్నాయి 1 2 3. అంటే ఈచ్ లిథియం ఆటమ్ ఈచ్ లిథియం ఆటమ్ ఈజ్ అటాచ్డ్ టు 8 అదర్ లిథియం ఆటమ్స్. ఒక లిథియం ఆటము 8 అదర్ లిథియం ఆటమ్స్తో అటాచ్ అయి ఉంటుంది. బాడీ సెంటర్డ్ క్యూబిక్ స్ట్రక్చర్ అనమాట. లిథియం ఆటమ్కి బాడీ సెంటర్డ్ క్యూబిక్ స్ట్రక్చర్ ఉంటుంది. లిథియం మెటల్ హ్యావింగ్ బాడీ సెంటర్డ్ క్యూబిక్ స్ట్రక్చర్. In this structure each lithium atom attached 8 other lithium atoms. So example, సో మనం రూమ్ని బాడీ సెంటర్డ్ క్యూబిక్గా ఊహించుకుంటే సో నేను సెంటర్లో ఉన్నాను, లిథియం ఆటమ్గా తీసుకుంటే సో 8 కార్నర్స్లో 8 లిథియం ఆటమ్స్తో అటాచ్ అయి ఉంటుంది. సో అలానే సో ఈ మెటాలిక్ బాండ్ ఈజ్ ఫార్మ్డ్. సో లిథియం మెటల్స్తో మెటాలిక్ బాండ్ అనేది మెటాలిక్ బాండ్ ఈజ్ ఫార్మ్డ్ in lithium atoms by resonating covalent bond, by resonating covalent bond. So ikkada metallic bond is formed in lithium atom by resonating covalent bond. Resonating covalent bond వల్ల సో లిథియం ఆటమ్స్ లో మెటాలిక్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఫార్మ్డ్ ఇన్ లిథియం ఆటమ్స్ అంటే బాగుంటుంది by resonating covalent bond. సో మనం చూసుకున్నట్టయితే metallic bond is formed in metal atoms by resonating covalent bond. Lithium metal having body centered cubic structure. In this structure each lithium atom is attached to 8 other lithium atoms. Metallic bond is formed in lithium atoms by resonating covalent bond. సో నెక్స్ట్ నేను రెజోనేటింగ్ స్ట్రక్చర్స్ని డ్రా చేస్తాను స్టూడెంట్స్. సో లిథియం ఆటంలో రెజోనేటింగ్ స్ట్రక్చర్స్ అంటే ఒక స్ట్రక్చర్ని 2 లేదా అంతకంటే ఎక్కువ స్ట్రక్చర్స్గా రాస్తే వాటిని రెజోనేటింగ్ స్ట్రక్చర్స్ అంటాం. దాన్ని మనం డబుల్ హెడెడ్ యారోతో ఇండికేట్ చేస్తాం. సో ఇక్కడ లిథియంకి 6 రెజోనేటింగ్ స్ట్రక్చర్స్ పాసిబుల్ అవుతాయి. నెక్స్ట్ పాయింట్ స్టూడెంట్స్, metallic bond is formed in lithium atoms by resonating
కోవలెంట్ బాండ్స్. కోవలెంట్ బాండ్స్ అంటే ఆల్రెడీ ఈ పాయింట్ ఇందాకే రాశాను స్టూడెంట్స్. సో మళ్ళీ రిపీట్ చేస్తున్నా. సో మెటాలిక్ బాండ్ అనేది లిథియం ఆటమ్స్లో సో రెజోనేటింగ్ కోవలెంట్ బాండ్స్ వల్ల ఎలా ఫామ్ అవుతుందో సో చూపిస్తున్నా స్టూడెంట్స్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే సో మెటాలిక్ బాండ్ ఫామ్ అవుతుంది లిథియంకి. సో ఇక్కడ హారిజాంటల్గా రాశాను, హారిజాంటల్గా ఇది ఒక రెజోనేటింగ్ స్ట్రక్చర్గా చూపిస్తున్నా. సో రెజోనేటింగ్ స్ట్రక్చర్స్ అంటే ఒక స్ట్రక్చర్కి 2 లేదా అంతకంటే ఎక్కువ స్ట్రక్చర్స్ ఉంటాయి. దీన్ని డబుల్ హెడెడ్ యారోతో చూపిస్తాం. ఇది ఫస్ట్ రెజోనేటింగ్ స్ట్రక్చర్స్ అంటే లిథియంకి మధ్య మెటాలిక్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడేమో నేను హారిజాంటల్గా చూపించాను, ఇక్కడేమో వర్టికల్గా చూపిస్తున్నా. వర్టికల్గా ఇది ఇంకో రెజోనేటింగ్ స్ట్రక్చర్ స్టూడెంట్స్. సెకండ్ రెజోనేటింగ్ స్ట్రక్చర్స్ ఆఫ్ మెటాలిక్ బాండ్ ఈస్ ఫార్మ్డ్ ఇన్ లిథియం ఆటమ్స్, రెజోనేటింగ్ కోవలెంట్ బాండ్స్. నెక్స్ట్ థర్డ్ రెజోనేటింగ్ స్ట్రక్చర్ వచ్చేసరికి సో చూడండి ఇక్కడ నేను లిథియం ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నా. లిథియం రాసినప్పుడు దీనికి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, పాజిటివ్ ఛార్జ్. సో ఈ లిథియం ఇక్కడ మనం ఛార్జ్ చూపించినప్పుడు ఇక్కడ ఎలాంటి బాండ్స్ అనేవి ఉండవు అనమాట. ఈ పాజిటివ్ ఛార్జ్కి ఆపోజిట్గా నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఇది ఒక స్ట్రక్చర్. ఇక్కడ లిథియంతో స్టార్ట్ చేసే పాజిటివ్ ఛార్జ్. సో 3 స్ట్రక్చర్స్ పాసిబుల్ అయినాయి. నెక్స్ట్ ఇక్కడ తీసుకున్న పాజిటివ్ ఛార్జ్ దీనికి ఆపోజిట్గా నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. ఇలా అనమాట. దీనికి ఆపోజిట్గా నెగిటివ్ ఛార్జ్. ఇంకో రెజోనేటింగ్ స్ట్రక్చర్, 4 రెజోనేటింగ్ స్ట్రక్చర్స్. అలానే ఫిఫ్త్ వన్. సో ఇక్కడ తీసుకుంటున్నాను లిథియం ఆటం, ఇక్కడ ఛార్జ్ తీసుకుంటాం కాబట్టి దీనికి ఆపోజిట్గా నెగిటివ్ ఛార్జ్. పాజిటివ్ ఛార్జ్ ఉన్నప్పుడు సో దానికి సో నైబర్ ఆటమ్స్లో ఎలాంటి బాండ్స్ ఉండవు అనమాట. ఇది 5th రెజోనేటింగ్ స్ట్రక్చర్, 5th వన్. అలానే లాస్ట్ రెజోనేటింగ్ స్ట్రక్చర్. సో ఇక్కడ తీసుకుంటున్నాను ఛార్జ్, ఇక్కడ ఛార్జ్ తీసుకున్నప్పుడు మనకి దీనికి ఆపోజిట్లో చూపించాలి కాబట్టి ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది, దీనికి ఆపోజిట్గా నెగిటివ్ ఛార్జ్ అనమాట. కావాలంటే ఈ లిథియంని కొద్దిగా కింద దించండి, బాగుంటుంది. ఇలా ఈ పాజిటివ్ ఛార్జ్కి ఆపోజిట్లో నెగిటివ్ ఛార్జ్ అనమాట. ఇలా 6 రెజోనేటింగ్ స్ట్రక్చర్స్. ఫస్ట్ స్ట్రక్చర్ ఈ లిథియంకి మధ్య సో బాండ్ అనేది మెటాలిక్ బాండ్ ఫామ్ అయినాయి, 2 బాండ్స్ ఫామ్ అయినాయి. ఇక్కడ దీన్ని మనం హారిజాంటల్గా చూపించాం, ఇక్కడేమో వర్టికల్గా చూపించాం. ఇక్కడ సో థర్డ్ రెజోనేటింగ్ స్ట్రక్చర్, ఇక్కడ లిథియం ఆటం పాజిటివ్ ఛార్జ్ రాసినప్పుడు మనకి 4 ఉన్నాయి కాబట్టి రిమైనింగ్ 4 స్ట్రక్చర్స్ వస్తే మార్చి రాసుకోవటమే. సో ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఇచ్చినప్పుడు ఆపోజిట్గా నెగిటివ్ ఛార్జ్ వచ్చేటట్టు చూసుకోండి. సో ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉన్నప్పుడు దానికి పక్కన నైబర్లో ఎలాంటి ఆటమ్స్ ఉండవు అనమాట, ఎలాంటి బాండ్స్ అనేవి ఉండవు. ఇవి రెజోనేటింగ్ స్ట్రక్చర్స్ అనమాట. రెజోనేటింగ్ స్ట్రక్చర్స్ మెటాలిక్ బాండ్ అనమాట. ఇక్కడ మెటాలిక్ బాండ్ అనేది ఫామ్ అవుతాయి. సో లిథియం ఆటమ్స్లో మెటాలిక్ బాండ్ ఈస్ ఫార్మ్డ్ లిథియం ఆటమ్స్ by resonating covalent bonds. నెక్స్ట్ నేను సో వ్యాలెన్సీ బాండ్ థియరీ సో వేటిని ఎక్స్ప్లెయిన్ చేసింది మెటాలిక్ ప్రాపర్టీస్ని. సో వ్యాలెన్సీ బాండ్ థియరీ
సో ఎలా ఎక్స్ప్లెయిన్ చేసింది, అలానే లిమిటేషన్స్ డిస్కస్ చేసుకుందాం స్టూడెంట్స్. నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ explanation of properties of metals, explanation of properties of metals by VBT theory. VBT explanation of properties of metals by valency bond theory. VBT theory. సో వాలెన్సీ బాండ్ థియరీ ద్వారా మెటల్స్లో ప్రాపర్టీస్ని ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాం. ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్ బై వాలెన్సీ బాండ్ థియరీ. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇట్ ఎక్స్ప్లెయిన్స్ the high electrical conductivity of metals. High electrical conductivity of metals లో హై ఎలక్ట్రికల్ కండక్టివిటీని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది వాలెన్సీ బాండ్ థియరీ. అంటే ఎలక్ట్రికల్ కండక్టివిటీని, థర్మల్ కండక్టివిటీని రెండింటిని ఎక్స్ప్లెయిన్ చేసింది మెటల్స్లో. ఇట్ ఎక్స్ప్లెయిన్స్, సెకండ్ పాయింట్, ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ది థర్మల్ కండక్టివిటీ ఆఫ్ మెటల్స్. థర్మల్ conductivity of metals లో థర్మల్ కండక్టివిటీని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఫస్ట్ వన్, ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ది హై ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఆఫ్ మెటల్స్ లో హై ఎలక్ట్రికల్ కండక్టివిటీని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ది థర్మల్ కండక్టివిటీ ఆఫ్ మెటల్స్ లో థర్మల్ కండక్టివిటీని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అలానే థర్డ్ వన్, it explains high malleability and ductility of metals అంటే మెటాలిక్ ప్రాపర్టీస్, అంటే మెలియబిలిటీ, డక్టిలిటీ ప్రాపర్టీస్. అంటే సో మెలియబిలిటీ, డక్టిలిటీ అంటే రేకులు గాను, తీగలు గాను, సో వీటిని సో చేసుకోవచ్చు మెటల్స్ని. వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ది హై మెలియబిలిటీ అండ్ డక్టిలిటీ ఆఫ్ మెటల్స్లో సో ఎంత మెలియబిలిటీ ఉంది, ఎంత డక్టిలిటీ ఉన్నది, సో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అలానే ఫోర్త్ వన్, it explains why metals are highly elastic. సో అలానే ఎలాస్టిక్ ప్రాపర్టీని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో మెటల్స్ it explain why metals are highly elastic. అలానే లాస్ట్ పాయింట్ వచ్చేసరికి the packing efficiency of atoms, efficiency of atoms లేదంటే క్లోజ్ ప్యాకింగ్ ఎఫిషియన్సీ అంటే బాగుంటుంది. ద క్లోజ్ ప్యాకింగ్
The close packing efficiency of atoms in metallic crystal metallic crystal లో క్లోజ్ ప్యాకింగ్ ఎఫిషియన్సీ ఆటమ్స్ కి క్లోజ్ ప్యాకింగ్ ఎఫిషియన్సీ ఉండటం వల్ల it explains high density of metals. It explains high density of metals. Clear students? So ikkada atoms lo metallic crystals lo so atoms ki close packing efficiency ఉండటం వల్ల సో హై డెన్సిటీ మెటల్స్ లో హై డెన్సిటీని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మెటల్స్ లో హై డెన్సిటీ అంటే ఎక్కువ డెన్సిటీ ఉన్న మెటల్స్ కి ఉంటుంది అనమాట. హై మెల్టింగ్ పాయింట్ బాయిలింగ్ పాయింట్ ఉంటుంది కదా, సో వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఈ 5 పాయింట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది స్టూడెంట్స్. వాలెన్స్ బాండ్ థియరీ, ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ద హై ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఆఫ్ మెటల్స్, ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ది థర్మల్ కండక్టివిటీ ఆఫ్ మెటల్స్, it explains the high malleability and ductility of metals, it explains why metals are highly elastic, so elastic property ni explain chestadi. The close packing of atoms in metallic crystal అంటే మెటాలిక్ క్రిస్టల్ లో ఆటమ్స్ అనేవి క్లోజ్ గా ప్యాకింగ్ అవటం వల్ల సో మెటల్స్ లో హై డెన్సిటీని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇట్ ఎక్స్ప్లెయిన్ హై డెన్సిటీ ఆఫ్ మెటల్స్. ఇవి స్టూడెంట్స్ సో ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్ ఇన్ వాలెన్సీ బాండ్ థియరీ. ఒక లిమిటేషన్ ఉందన్నమాట, ఆ లిమిటేషన్ ని నెక్స్ట్ పాయింట్ గా రాస్తారు స్టూడెంట్స్. లిమిటేషన్స్ నెక్స్ట్ పాయింట్. నెక్స్ట్ లిమిటేషన్స్ వాలెన్సీ బాండ్ థియరీలో లిమిటేషన్ స్టూడెంట్స్ ఒకే ఒక లిమిటేషన్స్ ఉంది. సో ద వాలెన్సీ లిమిటేషన్స్ అంటే దేన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేదు దాన్ని లిమిటేషన్ గా చెప్తాం. సో ద వాలెన్సీ బాండ్ థియరీ does not explain valency bond theory does not explain metallic character in liquid state or in solution అనొచ్చు లేదంటే సొల్యూషన్ స్టేట్. సో వాలెన్సీ బాండ్ థియరీ అనేది సో ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది, లేదంటే లిక్విడ్ స్టేట్లో సొల్యూషన్ స్టేట్లో మెటాలిక్ క్యారెక్టర్ లిక్విడ్ స్టేట్లో సో సొల్యూషన్ స్టేట్లో ఉన్న మెటాలిక్ క్యారెక్టర్ని సో వాలెన్సీ బాండ్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. దేన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది స్టూడెంట్స్? సో వాలెన్సీ బాండ్ థియరీ డస్ నాట్ ఎక్స్ప్లెయిన్ ది మెటాలిక్ క్యారెక్టర్ ఇన్ లిక్విడ్ స్టేట్ ఆర్ ఇన్ సొల్యూషన్ స్టేట్. ఇది స్టూడెంట్స్ వాలెన్సీ బాండ్ థియరీ. సో వాలెన్సీ బాండ్ థియరీ దేన్ని ఎక్స్ప్లెయిన్ చేసిందో చెప్పాం. వాలెన్సీ బాండ్ థియరీలో మెటాలిక్ బాండ్ ఎలా ఫామ్ అవుతుంది, లిథియం ఆటంలో సో మెటాలిక్ బాండ్ లిథియం ఆటమ్స్ మధ్య ఎలా ఫామ్ అయింది, సో వాటి రెజొనేటింగ్ కోవలెంట్ బాండ్ ద్వారా ఫామ్ అయింది. సో వాటి రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ డ్రా చేసాం. ఇది స్టూడెంట్స్ వాలెన్సీ బాండ్ థియరీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.